హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఏషియా 2025 అంతర్జాతీయ సదస్సుకు అంతా సిద్ధమైంది. సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం అన్న ట్యాగ్ లైన్తో సదస్సు జరగనుంది. సమ్మిట్లో 80 స్టార్టప్ల ప్రదర్శనలు జరగనున్నాయి. సదస్సులో 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఏషియా 2025 అంతర్జాతీయ సదస్సుకు అంతా సిద్ధమైంది. సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చేర్పేద్దాం అన్న ట్యాగ్ లైన్తో సదస్సు జరగనుంది. సమ్మిట్లో 80 స్టార్టప్లు ప్రదర్శనలు జరగనున్నాయి. సదస్సులో మొత్తం 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఏషియా 2025 అంతర్జాతీయ సదస్సుకు అంతా సిద్ధమైంది. సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చేర్పేద్దాం అన్న ట్యాగ్ లైన్తో సదస్సు జరగనుంది. సమ్మిట్లో మొత్తం 80 స్టార్టప్లు ప్రదర్శనలు జరగనున్నాయి. సదస్సులో 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. బయో ఏషియా సదస్సుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, బయో ఏషియా సదస్సు ఉద్దేశం ఏంటి? హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం బయో ఏషియా సదస్సు నిర్వహిస్తుంది. దీనికి 50 దేశాల నుంచి దాదాపు 3000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, అదేవిధంగా ఫార్మా రంగాల్లో ఇప్పుడున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద ఇక్కడ చర్చించేందుకు, అదేవిధంగా స్టార్టప్లు, ఈ రంగాల్లో ఏవైతే స్టార్టప్లు వచ్చాయో వాటి గురించి అందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో ఈ హైదరాబాద్లో ఈ ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధరబాబు హాజరయ్యారు. మరోవైపు క్వీన్స్లాండ్ గవర్నర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇది 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు వివిధ అంశాల మీద ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ఈ అంశాల మీద వివరిస్తారు. దీని ద్వారా ఏవైతే స్టార్టప్లు ఉంటాయో ఆ స్టార్టప్ల ద్వారా కూడా ప్రపంచానికి కొత్త దారి చూపేటువంటి చరిత్రను ఈ సదస్సు సృష్టించని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు లైఫ్ సైన్సెస్ కానీ, హెల్త్ కేర్ కానీ, అదేవిధంగా ఫార్మా రంగాల్లో అనేక మార్పులు వస్తున్న నేపథ్యంలో వివిధ అంశాల మీద ఇక్కడ చర్చించేందుకు సదస్సు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఒకసారి బయోఫార్మాస్యూటికల్స్, అదేవిధంగా డిజిటల్ హెల్త్, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి హెల్త్ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల మీద, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ హెల్త్, అంటే చికిత్సలో ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఇక్కడ వివరించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఆరోగ్య సంరక్షణ మీద ప్రధానమైన దృష్టి ఈ సదస్సు ఉంచబోతుంది. దీని ద్వారా ఆరోగ్య సంరక్షణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ప్రపంచం ఏ దారిలో ప్రయాణించాలి అనేటువంటి అంశాల మీద కూడా ఈ సదస్సు ఒక దారి చూపుతుందని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు. ప్రధానంగా మనకు ఈ సదస్సుకు సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ మనం ఒకసారి చూడొచ్చు. మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చేర్పేద్దాం. ఇది ఈ సదస్సు యొక్క ట్యాగ్ లైన్. అంటే ఇప్పుడు మారుతున్నటువంటి కాలానుగుణంగా అనేకమైన మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏ విధమైనటువంటి మార్గంలో నడవాలి, ఎట్లాంటి ఆరోగ్య పద్ధతులు పాటించాలి, తద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశాల మీద ఈ సదస్సు వివరించే అవకాశం ఉంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు హాజరయ్యారు. ఈ సదస్సును ప్రారంభించి ఆయన ప్రసంగిస్తారు. దీంతో పాటు మంత్రి శ్రీధరబాబు, అదేవిధంగా క్వీన్స్లాండ్ గవర్నర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. రేపు కూడా ఈ సదస్సు జరగబోతుంది. ఏదైతే ఎంపిక చేసినటువంటి అంశాలున్నాయో అంశాల మీద ఈ సదస్సులో ప్రతి ఒక్క కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు కూడా ఈ సదస్సులో పాల్గొని కొత్త రకాల పద్ధతులను వివరించే అవకాశం కనిపిస్తోంది.